వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూస్తున్నారు కదా, ఇదైతే బ్లౌజ్ లైనింగ్ పీస్ అనమాట. ఈ లైనింగ్ పీస్లో నేను కొలత బ్లౌజ్ తీసుకొని ఇలా స్కేలు అలాగే టేపు పిన్నులు అనేటివి తీసుకొని రెడీ ఉంచుకున్నాను. సో ఇదైతే కొలత బ్లౌజ్ అనమాట. సో కర్వ్ స్కేలు ఇలా పక్కన పెట్టేసుకొని ముందుగా మనము కిందికి ఎండింగ్ పాయింట్ ఉండాలన్నమాట. 2 ఫోల్డ్గా మలిచేసుకొని పెట్టుకున్నాను. నేను ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ కిందికి ఎండింగ్ చివరలా ఉంటుంది చూడండి, ఆ క్లాత్ దాన్నే మలిచేస్తానమాట. సో ఒక్కొక్కరు పట్టి పెడతారు, నేనైతే పట్టి పెట్టాను. 1 ఇంచ్ గ్యాప్తో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకున్నాను. 1 ఇంచ్ గ్యాప్ స్ట్రైట్ లైన్ తీసుకున్నాక మన కొలత బ్లౌజ్ నడుమును ఇలా 4 ఫోల్డ్గా మలిచేసి కరెక్ట్గా ఎంత ఉందో అక్కడికి ఒక మార్క్ వేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్కి ఒక మార్క్, 2 ఇంచ్కి ఒక మార్క్. 1 ఇంచ్ ఏమో మనం బ్యాక్ టక్స్ పెట్టుకుంటాం కదా షోల్డర్కి నిటారుగా, వాటి కోసం. 2 ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా సైడ్ జాయింట్ల కోసం. చూడండి, బ్లౌజ్ హైట్ అయితే వీడియోలో చూస్తున్న విధంగా ఇలా కొల్చేసుకోవాలి. కరెక్ట్ హైట్ కొల్చుకున్న తర్వాత ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ వేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ని రివర్స్ ఫోల్డ్ చేసి ఇక్కడ మనకు బ్యాక్ గల్లా ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్కు చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్. షోల్డర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ ఒక మార్క్, షోల్డర్ 2 సైడ్స్ ఎండింగ్ అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్. ఈ చంక డౌన్ అనేది కింది నుంచి చూసుకుంటాను నేను. కింది నుంచి చూసుకొని ఇలా మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్. వీటన్నింటినీ కలిపేసుకుంటూ మన దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ తీసుకొని ఇలా నిటారుగా లైనింగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకోవాలి. సో చూడండి, నేను ఈ గల్లకైతే కర్వ్ రౌండ్గా కట్ వర్క్ ఇద్దామని చూస్తున్నాను. సో చంక డౌన్ 1.5 ఇంచ్ లోతులోకి మార్క్ వేసుకొని ఈ కర్వ్ స్కేల్ తోటి ఇలా రౌండ్ అనేది కర్వ్ తింపేశాను. ఇక్కడ గల్ల కూడా రౌండ్ తింపేశాను. సో ఇలా రౌండ్ తింపేశాక చంక రౌండ్ అనమాట, చేతి రౌండ్ చూపిస్తాను చూడండి. కొలత బ్లౌజ్ తోటి బ్యాక్ సైడ్ కొలత బ్లౌజ్ చూసుకోవాలి. బ్యాక్ సైడ్ షోల్డర్ నుంచి 1/2 ఇంచ్ వదిలేసి నిటారుగా ఇలా చూసుకోవాలన్నమాట. ఎక్కడైతే సైడ్ జాయింట్లు స్టార్ట్ అయ్యాయో అక్కడ ఒక మార్క్ వేసుకొని చూస్తున్నారు కదా, టేప్ తోటి చూస్తున్నాను 8 అనేది వచ్చింది. ఇలా 8 మనం కిందికి కుట్ల కోసం వదిలేసి ఇలా చూసుకోవాలి కదా. సో 8 అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఎక్కడైతే మార్కింగ్ వచ్చిందో ఆ మార్కింగ్కి కిందికి ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఈ డాట్స్ ఎందుకు పెడుతున్నానంటే ఫ్రంట్ పీస్లో చంక డౌన్ 1/2 ఇంచ్ లోతులకి కట్ చేసుకోవాలి కాబట్టి. చూడండి, కట్ వర్క్ అనేది కుడతామని చూస్తున్నాను ఈ బ్లౌజ్కి. సో షార్ట్ వీడియోలో చూసుంటారు, ఈ బ్లౌజ్ కూడా కట్ చేశాను నేను. ఇదైతే లైనింగ్ పీస్. సో ఇదే వీడియోలో లాస్ట్ వరకు చూడండి. నేను బ్లౌజ్ పీస్ పైన పెట్టి కూడా కట్ చేస్తాను. సో బ్యాక్ పార్ట్ నేర్చుకున్నామంటే అయిపోతుంది. ఇదే బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ కూడా తీసేయచ్చు. ఈ బ్యాక్ పార్ట్ని రివర్స్గా ఫోల్డ్ చేసుకొని కిందికి 2 ఇంచెస్ మలిచేసి వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా పెట్టేసుకోండి. సో ఇలా క్రాస్ పెట్టేసుకొని కరెక్ట్గా ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్రంట్ గల్లా ఎక్కడి వరకు ఉంది అనేది చూసుకోవాలి. ఈ బ్యాక్ షోల్డర్స్కి 1/2 ఇంచ్ వదిలేసి ఇలా పెట్టి చూసుకోవాలన్నమాట కరెక్ట్గా. చూడండి, ఫ్రంట్ గల్లా ఇక్కడ ఎండ్ అయింది. ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ మార్క్ వేసుకున్నాను కుట్ల కోసం. సో క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ వేసుకున్న మార్క్ మొత్తం కింద అచ్చు పడే విధంగా రఫ్ అయితే చేసేసాను ఈ క్లాత్ని. సో చూడండి, ఇలా రఫ్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ అనేది పడిపోయింది చూసారా. చంక డౌన్ 1/2 ఇంచ్ లోతులకు తీసేసి ఇప్పుడు ఏం చేయాలంటే మన ఫ్రంట్ పీస్ హుక్స్ స్టార్టింగ్ ప్లేస్ ఎంత హైట్ ఉంది డాట్స్ కోసం వదిలేసి ఎక్స్ట్రా సైడ్ జాయింట్ల కోసం వదిలేసి మార్క్ వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్ షోల్డర్ మిడిల్లో నుంచి మిడిల్ టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ మిడిల్ టక్స్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా హైట్ అయితే చూసుకోండి. ఎప్పుడైనా మనం ఇలా లాగొద్దు అనమాట. ఇలా లాగకుండా ఈజీగా మామూలుగా ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, సైడ్ జాయింట్లలో కూడా 4th టక్స్ ఉంది కాబట్టి దాన్ని వదిలేసి మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్. సో చూడండి,
స్టార్టింగ్ మిడిల్ టక్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ మార్క్ వేసుకుంటున్నాను చూడండి. ఇలా ఇలా మార్క్ వేసుకోవాలి. మనం మిడిల్ టక్స్ ఎప్పుడైనా 2 ఇంచెస్ ఇస్తాము. మనకు బ్లౌజ్ సైజుని బట్టి కస్టమర్ చెస్ట్ని బట్టి ఈ మిడిల్ టక్స్ సైజ్ అనేది పెంచాలి తగ్గించాలన్నమాట. అన్నిటికీ ఒకే కొలత ఉండదు. ఫ్రంట్ పార్ట్ మనకు బ్లౌజ్ మెజర్మెంట్స్ బట్టి అలాగే మన కస్టమర్ చెస్ట్ని బట్టి మనము ఈ టక్స్లు అనేటివి చేంజ్ చేస్తూ ఉండాలి కంపల్సరీ. సో చూస్తున్నారు కదా, నేను ఇక్కడ సైడ్కి కరెక్ట్ బ్యాక్ పార్ట్ కాకుండా కొంచెం ఎక్కువ కట్ చేశాను చూడండి. ఇది మిడిల్ టక్స్, మనము టక్స్ ఇచ్చిన తర్వాత సైడ్ జాయింట్లు అనేటివి తగ్గిపోతాయి కాబట్టి ఇలా ఎక్కువ తీసుకున్నాను, ఇది గుర్తుంచుకోండి. సో చూడండి, తర్వాత ఏమున్నాయి హ్యాండ్స్ అనమాట. ఈ హ్యాండ్స్ కూడా నేను పఫ్ హ్యాండ్స్ అనేటివి ఇస్తున్నాను. నేను తీసుకున్న కొలత బ్లౌజ్ కూడా పఫ్ హ్యాండ్స్ ఉన్నాయి. సో చూడండి, మార్కింగ్ అయితే వేస్తున్నాను. ఎప్పుడైనా పఫ్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు యాజ్ టీస్ హ్యాండ్ ఎలా ఉందో అలా ముందైతే మార్కింగ్ వేసుకోవాలన్నమాట. హ్యాండ్ ఎలా ఉందో అలా రౌండ్ తింపేశాక, కర్వ్ తింపేశాక పైకి ఇలా రౌండ్ ఎక్స్ట్రా తింపాలన్నమాట. సో ఎక్స్ట్రా తింపిన తర్వాత ఈ హ్యాండ్కి సైడ్ జాయింట్లు అతుకులు అనేటివి పడతాయి చూడండి. సో అతుకుల కోసం ఇలా మార్క్ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే కట్ చేశాను. సో కట్ చేసి కదలకుండా వీటిని పిన్ పెట్టేసి కలిపేసాను అనమాట. సో చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత మిగిలిన క్లాత్ అటు సైడ్ ఉంటుంది చూడండి, దాంట్లో షేప్ బెల్ట్లు అనేటివి తీస్తాను. కొలత బ్లౌజ్ తీసుకొని షేప్ బెల్ట్లు 2 సైడ్స్ ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుంది చూడండి, ఎక్కువ సైడ్ ఉన్న షేప్ బెల్ట్ తీసుకొని ఇలా మార్కింగ్ అయితే వేస్తున్నాను. పైన కింద సైడ్కి కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా చూసుకొని, ఎప్పుడైనా షేప్ బెల్ట్లు స్టార్టింగ్లో ఎక్కువ ఉంటాయి, చివరిలో హాఫ్ ఇంచ్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో చూసుకోండి, చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే లైనింగ్ పీస్ కట్ చేశాను. చూస్తున్నారు కదా, కొత్తగా చూసేవాళ్ళు లైక్ ఇవ్వండి ప్లీజ్. అలాగే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదే బ్లౌజ్ పీస్ని నేను శారీ పీస్ మీద బ్లౌజ్ పీస్ మీద పెట్టేసి కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి. సో ముందు మనం చూసుకోవాలన్నమాట, ఎక్కడెక్కడ ఏమేమి వస్తాయి, మనం క్లాత్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అని ముందే చూసుకోవాలి. ఒక్కొక్కటి పెట్టేసి కట్ చేసుకోవద్దు. ముందు అన్ని క్లాత్లు ఎక్కడ పెట్టి కట్ చేయాలనేది ముందుగా మనము లెక్కలు వేసుకోవాలన్నమాట ఖచ్చితంగా. లేకుంటే మనకు క్లాత్ సరిపోదు, అడ్జస్ట్ కాదు. సో ఫస్టే అన్నీ ఎక్కడెక్కడ ఏమేమి పెట్టి కట్ చేయాలి, క్లాత్ ఎక్కడ మిగులుతుంది, ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. సో ఈ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ కట్ చేసి అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా. ఈ వీడియో ఎందుకు ఇలా రివర్స్గా ఉందంటే, నేను నా ఫోన్ని ట్రైపాడ్కి పెట్టేసి సెల్ఫీ వీడియో తీస్తున్నాను అనమాట. సో సెల్ఫీ వీడియో వల్ల మిర్రర్ షేడ్ వస్తుంది కదా, అంటే ముందు ఉన్నది మొత్తం మిర్రర్గా రివర్స్గా వస్తుందన్నమాట. యాక్చువల్లీ ఇది మిర్రర్లో రివర్స్గా రావాలి. సో అందుకు కన్ఫ్యూజ్ అయిపోయింది. సో నేను నెక్స్ట్ సారి అలా సెల్ఫీ వీడియో చూసుకుంటూ కట్ చేసుకుంటూ ఉంటుంది కదా బాగా అని అలా వీడియో తీశాను, కానీ సో మొత్తం మిర్రర్ షేడ్ వచ్చిందనమాట. నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లెక్క అనిపిస్తుంది. సో చూడండి, నేను చెప్పేది మాత్రం మ్యాటర్ అయితే అర్థమవుతుంది కాబట్టి నేను ఈ వీడియోని డిలీట్ చేయకుండా అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టేశాను. సో చూడండి, మనము కట్ చేసేటప్పుడు 1కి 2 సార్లు చూసుకోవాలి. పఫ్ హ్యాండ్స్ కదా, సో ముందు పఫ్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను. సో బార్డర్ అనేది ఈ క్లాత్లో బార్డర్ డిజైన్ అయితే వచ్చింది కానీ ఎక్కువ ఏర్పడదు కాబట్టి సో ఏది ఉన్నా పర్వాలేదు అనేటి ఇలా అయితే కట్ చేస్తున్నాను. సో చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు మనం కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ ఉండే విధంగానే కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు మనకు ఈజీగా ఉంటుందన్నమాట. సో హ్యాండ్స్ అయిపోయాయి. ఇప్పుడైతే లాస్ట్ షేప్ బెల్ట్లు. సో షేప్ బెల్ట్లు అయితే నేను 3 తీసుకుంటాను. ఎప్పుడైనా 2 షేప్ బెల్ట్లు పెట్టాను నేను. అందరూ 4 తీసుకుంటారు, నేను 6 తీసుకుంటాను. బ్లౌజ్ పీస్లో అడ్జస్ట్ అయితే 2 తీసుకుంటాను, 2 సైడ్స్. అలా అడ్జస్ట్ కావుంటే
లైనింగ్ పీసే 2 తీసేసుకుంటాను అనమాట. బ్లౌజ్ పీస్ ఒకటి దీంట్లో బ్లౌజ్ పీసు మంచిగా 4 వచ్చేస్తున్నాయి. సో 4 వస్తున్నాయి కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ బెల్ట్లు అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేస్తున్నాను. సో కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఒక కామెంట్ అయితే చేసి పెట్టండి. చూడండి, ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ మిగిలించుకుంటూ కటింగ్ చేసేయాలి. ఇది కిందికి అటాచ్ ఉంది కదా, ఈ అటాచ్ని వేరువేరుగా కట్ చేస్తున్నాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూడండి, నా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఎప్పుడైనా బ్లౌజ్ కటింగ్ అయిపోయాక లైనింగ్ పీస్, బ్లౌజ్ పీస్ ఇలా అన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి. ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ అంతా ఒక దగ్గర పెట్టుకోవాలన్నమాట. సో కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లో ఇవన్నీ పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పెద్దగా ఉంటుంది కదా, ఇలా ఫ్రంట్ పీస్ పెట్టేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్, షేప్ బెల్ట్లు నీట్గా ఇలా చుట్టేసుకుంటే మనం ఇప్పుడు కట్ చేసిన దాంట్లో ఏదన్నా దారం అంటే పొడుగు ఏదన్నా ఉంటే దాన్ని తీసుకొని వీటన్నిటిని కలిపేస్తూ దగ్గరికి ముడి వేసేసుకోవాలన్నమాట. మనకు కుట్టేటప్పుడు అన్ని క్లాత్లు విడివిడి అయిపోకుండా కనిపిస్తాయి. సో ఎక్స్ట్రా క్లాత్లో మనం కట్ చేసిన పీసెస్లో హుక్స్ పార్ట్, కాజా పార్ట్ వచ్చేస్తుంది. లైనింగ్ పీస్లో మాత్రం బ్యాక్ మనం హెమ్మింగ్ కోసం పెట్టుకుంటాం కదా, అది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి.